ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్యచరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్తమ బంధువులారా, ఓం. శ్రీమద్ భగవద్గీత మనం 12వ అధ్యాయంలో ఉన్నాము. ఓం. 13వ శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాం. శ్లోకంలోకి ప్రవేశించేదానికి ముందు కొద్దిగా ఆచార్యులు వారు మనకు అవతారిక ఇచ్చి ఉన్నారు. దాన్ని నిన్న మనం కొద్దిగా చూసినాం. భగవంతుడు 3వ అధ్యాయంలో లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠ పురాప్రోక్త మయానఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం అని చెప్పారు. అంటే ఇప్పుడు ఎందుకంటే ఆ విషయం ఇక్కడ ఎందుకు చెప్తున్నారు అని మీరు అనుకోవచ్చు. ఇది భక్తి యోగం కదా. భక్తి యోగం అయినప్పుడు ఈ భక్తి అనేటువంటిది జ్ఞానులకు సంబంధించినదా లేకుంటే కర్మయోగులకు సంబంధించినదా? అంటే జ్ఞాననిష్ట కర్మనిష్ట అని రెండు ఉన్నది. ఈ జ్ఞాననిష్ట కర్మనిష్ట అనే రెండింటిలో మనకు ఈ భక్తి అనేటువంటిది కర్మలకు పడుతుందా లేకుంటే జ్ఞానంలోకి పడుతుందా? ఎందుకంటే కర్మలకు పడుతుంది. ఇప్పుడు కర్మ షట్కము, భక్తి షట్కము, జ్ఞాన షట్కమని భగవద్గీతలో 3 షట్కములు ఉన్నాయి. అంటే మొదటి 6 అధ్యాయములేమో కర్మ షట్కం, 6 అధ్యాయాలు. 2వ షట్కమేమో భక్తి షట్కం. 3వ షట్కం అంటే తర్వాత ఉండే 6 అధ్యాయములు, 3వదైనటువంటి 6 అధ్యాయములు జ్ఞాన షట్కం. ఇప్పుడు ఈ 12వ అధ్యాయము భక్తి యోగము భక్తి షట్కంలో ఉంది. కాబట్టి ఈ భక్తి షట్కం అనేటువంటిది, భక్తి అనేటువంటిది ఇప్పుడు జ్ఞానములో వేయాలనా లేదా కర్మలో వేయాలనా, లేకంటే భక్తి అనేటువంటిది ఒకటి ఏమైనా మధ్యలో వేరేది ఒకటి ఉందా అనేటువంటిది ఇక్కడ విషయం. ఇప్పుడు ఒకవేళ భక్తిని జ్ఞానులకు వేసామని అనుకోండి, భక్తులకు జ్ఞానులకు వేస్తే ఇక్కడ కర్మ కలిగిన వాళ్ళకి ఎందుకు చెప్పినట్లు అని ఒకటి వస్తుంది. సరే, ఒకవేళ కర్మలో ఉండే వాళ్ళ గురించి చెప్తే ఇప్పుడు ఈ జ్ఞానులకు సంబంధించినటువంటివి భక్తుని లక్షణాలు అంటే జ్ఞాన భక్తుని లక్షణాలన్నీ ఇక్కడ చెప్తున్నారే, అప్పుడు జ్ఞాన భక్తుని లక్షణాలు అనేటివి ఎట్లవుతుంది అనేది ఇప్పుడు మళ్ళీ ప్రశ్న వస్తుంది. అందుకోసమని ఇక్కడ దానిపైన ఒక క్లారిటీ మనకు రావాల్సి వస్తుంది. అంటే భక్తి అనేటువంటిది జ్ఞానమునకు సంబంధించి
ఉండేటువంటి లక్షణాలు కాదు. అది కర్మల కేటగిరీలోకి వస్తుంది కానీ జ్ఞానం కేటగిరీలోకి రాదు. మరి జ్ఞానం కేటగిరీలోకి లేకపోతే ఈ లక్షణాలన్నీ జ్ఞాని యొక్క లక్షణాలు అనేటట్లుగా చెప్తున్నారు కదా, జ్ఞానభక్తుడు అని చెప్తున్నారు కదా అనేటువంటిది ఇక్కడ వస్తుంది. ఇక్కడ విషయం ఏంటంటే ఉండేటువంటిది లోకేస్మిన్ ద్వివిధానిష్ట పురాప్రోక్త మయానఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. కర్మయోగులుగా ఉండేటువంటి వాళ్లకు కర్మను, జ్ఞానయోగంలో ఉండేటువంటి వాళ్లకు జ్ఞానమును నేను సృష్టి ఆది యందు చెప్పినాను అన్నాడు పరమాత్మ. అయితే ఈ కర్మయోగంలో ఉండేటువంటి వాళ్ళు వేరే, జ్ఞానయోగంలో ఉండేటువంటి వాళ్ళు వేరే అని నిశ్చయం వచ్చేసి ఇప్పుడు ఇక్కడ మరి ఎప్పుడేమైంది, ఈ కర్మయోగులు వేరే ఉంటారు, జ్ఞానయోగులు వేరే ఉంటారు అన్నట్లయిపోయింది. చూడండి ఎట్లా ఉందో, కర్మయోగులు వేరే, జ్ఞానయోగులు వేరే. మోక్షం కలగడం అనేటువంటి దేనికి కర్మయోగులకు ఒక పద్ధతి ఉంటుంది, జ్ఞానయోగులకు ఒక పద్ధతి ఉంటుందేమో అనేటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు జ్ఞానము మోక్షం కలగాలనంటే జ్ఞానాదేవతు కైవల్యం, జ్ఞానము చేత మాత్రమే కైవల్యము అంటే మోక్షము. అంతేకాకుండా 4వ అధ్యాయములో నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే అంటే జ్ఞానముతో సమానమైనటువంటిది ఇంకొకటి లేదు అని అన్నాడు. మళ్ళీ 18వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తదాప్నోతి నిబోధమే సమాసేనైవ కౌంతేయ నిష్ఠా జ్ఞానస్య యాపరా సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తదాప్నోతి నిబోధమే. సమాసేనైవ కౌంతేయ నిష్ఠా జ్ఞానస్య యాపర. గొప్పదైనటువంటి జ్ఞాననిష్టను గురించి ఇక్కడ తెలుసుకో, ఇప్పుడు చెప్పడం జరుగుతూ ఉంది. ఈ సిద్ధి అనేటువంటిది వాళ్లకు కలుగుతుంది అని చెప్పాడు. ఎప్పుడు అసక్త బుద్ధి సర్వత్రా జితాత్మ విగత స్పృహ నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేనైవ గచ్చతి. అసక్త బుద్ధి సర్వత్రా జితాత్మ విగత స్పృహ నైష్కర్మ్య సిద్ధిం పరమాం. నైష్కర్మ్య సిద్ధి అనేటువంటిది కలుగుతుంది ఎప్పుడు? అసక్త బుద్ధి, నువ్వు అసక్త బుద్ధుడు కావాలి, జితాత్ముడు కావాలి, విగత స్పృహ ఎప్పుడైతే అవుతావో అప్పుడు నైష్కర్మ్య సిద్ధిని పొందుతావు, అంటే కర్మరాహిత్య స్థితిని పొందుతావు. కర్మరాహిత్య స్థితిని ఎప్పుడైతే నువ్వు పొందావో అప్పుడు నీకు జ్ఞాననిష్ట అనేటువంటి సిద్ధి కలుగుతుంది అని చెప్పాడు పరమాత్మ. అంటే కర్మ ఉండగా జ్ఞాననిష్ట అనేటువంటిది కుదరదు. అసక్త బుద్ధి సర్వత్రా అంటే నైష్కర్మ్య సిద్ధిని పొందడం కొరకు అసక్త బుద్ధి సర్వత్రా జితాత్మ విగత స్పృహ నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసే నైవ గచ్చతి. అప్పుడు నీకు నైష్కర్మ్య సిద్ధి రూపమైనటువంటి సిద్ధి అనేటువంటిది కలుగుతుంది. ఆ సిద్ధిని సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తదాప్నోతి నిబోధమే సమాసేనవ కౌంతేయ నిష్ఠా జ్ఞానస్యాపర అని అప్పుడు ఆ నిష్ఠ ఎలా ఉంటుందనేటువంటిది అప్పుడు మళ్ళా మనకు చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ఏమైంది, ఈ కర్మానుష్ఠానము జ్ఞానానుష్ఠానము రెండున్నాయి. ఈ కర్మానుష్ఠానం ఒకనికి జ్ఞాననిష్ట ఒకనికి అని చెప్పినట్లు కాలేదు. ఈ రెండు విధానాలు ఉన్నాయి.
రెండు విధానాలు ఉన్నప్పుడు ఈ కర్మానుష్ఠానము చేసి కర్మానుష్ఠానమునందు ఎవడైతే పరిపక్వతను పొందినాడో, కర్మానుష్ఠానములో పరిపక్వతను పొందాలి, ఆ కర్మానుష్ఠానములో పరిపక్వతను పొందినటువంటి వాడికి జ్ఞాననిష్ట అనేటువంటిది సులభంగా కలుగుతుంది. అది విషయం ఇక్కడ. అంటే ఇది ప్రాసెస్ చూడండి ఎట్లా ఉంటుందో. అందుకే 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అందులో అర్జునుడు ప్రశ్న వేస్తాడు, సన్యాస కర్మయోగస్య నిశ్రేయసకరవుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే అని అంటాడు భగవంతుడు. అర్జునుడు సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ సంశసి యచ్రేయతరేకం తన్మే బ్రూహి సునిశ్చితం అని అడుగుతాడు. హే పరమాత్మ, సన్యాస కర్మయోగస్య నిశ్రేయసకరవుభౌ రెండు భగవంతుడు 3వ అధ్యాయంలో సన్యాసము కర్మ రెండున్నాయి. అంటే జ్ఞానము జ్ఞానమన్నా సాంఖ్యమన్న ఒకటి, కర్మయోగం అనేటువంటిది ఒకటి. ఈ కర్మయోగము వలన జ్ఞానయోగము వలన రెండింటి వలన కూడా నిశ్రేయసకరవుభౌ రెండింటి వలన మోక్షం కలుగుతుంది అని చెప్పాడు పరమాత్మ. మరి రెండింటి చేత మోక్షం కలిగేటట్లయితే మరి నేను జ్ఞానానుష్ఠానానికి వెళ్ళిపోతాను కదా, మరి నన్ను కర్మ ఎందుకు చేయమంటున్నావు? ఇది ప్రశ్న సమంజసమే కదా. ఎందుకంటే జ్ఞానము చేతైనా మోక్షం కలుగుతుంది, కర్మ చేతైనా మోక్షం కలుగుతుంది అని చెప్పాడు. మరి అటువంటిప్పుడు నేను కర్మ ఎందుకు చేయాలి, నేను జ్ఞానంలో ఉండిపోతా అని అర్జునుడు ఉద్దేశం పెట్టుకొని సన్యాసం కర్మణాం కృష్ణ పునః యోగం చ సంశసి యచ్రేయ ఏతయోరేకం, దాంట్లో ఏదో ఒకటి చెప్పు, నాకు ఏది శ్రేయస్సును కలిగిస్తుందో. అంటే కర్మయోగం శ్రేయస్సును కలిగిస్తుందా, లేకుంటే జ్ఞానయోగము నాకు శ్రేయస్సును కలిగిస్తుందా? రెండింటిలో ఏదో ఒకటి చెప్పు అని అంటే భగవంతుడు ఏమన్నాడు, సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసకరవుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే అన్నాడు. దాంట్లో కర్మ సన్యాసము కంటే కర్మయోగమే విశిష్టమైనది, గొప్పది అని అన్నాడు. మరి కర్మయోగము గొప్పదేనప్పుడు, కర్మయోగం గొప్పదైతే అక్కడ మరి ఇప్పుడు మన లాస్ట్కి వచ్చేటప్పటికి జ్ఞాననిష్ట గొప్పదని ఎందుకు చెప్పాడు? కన్ఫ్యూజన్ కాలేదు కదా చెప్తా ఉండేటువంటిది. కన్ఫ్యూజన్ ఏమన్నా అవుతుందా అందరికీ? ఎవరికైనా కన్ఫ్యూజన్ అవుతూ ఉంటే చెప్తే దాని గురించి మళ్ళీ నేను కొద్దిగా వివరిస్తాను. ఓకే, ఇప్పుడు దాన్ని అక్కడ అలా వచ్చినప్పుడు ఓకే ఇప్పుడు అక్కడ ఏంటంటే విషయం ఏంటంటే జ్ఞాననిష్ట కర్మనిష్ట రెండు ఒకే వ్యక్తిని ఉద్దేశించి చెప్పినటువంటివి, ఒకే వ్యక్తిని ఉద్దేశించి చెప్పినటువంటివి. అయితే ఈ కర్మనిష్ట జ్ఞాననిష్ట అనేటువంటివి ఒకే సమయములో ఒకే వ్యక్తికి చెప్పినవి కాదు. ఒకే సమయంలో ఒకే వ్యక్తికి ఈ రెండింటినీ చెప్పినవి కాదు. ఒక సమయములో ఒకటి, పరిపక్వత చెందిన తర్వాత ఇంకొకటి చెప్పడం జరిగింది. అట్లన్నమాట. అంటే రెండింటినీ చెప్పుకొని వచ్చి మొట్టమొదట నీవు దీంట్లో కర్మయోగానుష్ఠానమునందు నువ్వు పరిపక్వతను చెందితే నువ్వు జ్ఞానమునందు నీకు ప్రవేశం లభిస్తుంది అని ఉద్దేశం ఇక్కడ. అయితే జ్ఞానమునందు ప్రవేశించేటువంటి యోగ్యత గన ఒకవేళ అర్జునునికే గన ఉంటే ఈ కర్మను చేయుట, కర్మ పరిస్థితుల్లో ఇక్కడ ఎలా ఉండుట అనేటువంటి సందేహాలే కలిగేటివి కాదు. సందేహాలు కలిగేటివే కాదు, ప్లస్ దానికి సంబంధించి రియాక్షన్స్ కలిగేటువంటివే కాదు. కానీ అర్జునుడికి ఏమైంది? సందేహం కలిగింది, అర్జునుడి యందు రియాక్షన్ కలిగింది. అన్నింటికీ మాటలు మాత్రము జ్ఞాని వల్లే మాట్లాడాడు. కర్మ దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రము మనస్సులో అంతా లోపలంతా కూడా
కెలికేసినట్లుగా అంతా కూడా ఇబ్బంది పడాడు. అందువలన ఇప్పుడు ఇతను జ్ఞానానికి యోగ్యత కాదు, జ్ఞానానికి యోగ్యత లేదు, కానీ జ్ఞానమునందు అభిలాష ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఇతనికి కర్మలో మొట్టమొదట పరిపక్వతను చెందేటట్లుగా చెయ్యాలి. కర్మయందు పరిపక్వతను చెందేటట్లు చేసి తర్వాత జ్ఞానంలోనికి ఆటోమేటిక్గా ప్రవేశిస్తాడు. మళ్ళీ అతనే తెలుసుకుంటాడు. అప్పుడు జ్ఞానానిష్ట అనేటువంటిది సాధ్యమవుతుంది, సులభతరం అవుతుంది. అయితే ఇప్పుడు మొట్టమొదట్లోనే జ్ఞాననిష్ట గొప్పది, కర్మ అనేటువంటిది అల్పమైనది అని చెప్పినారని అనుకోండి, ఈ కర్మను చేయడం నిలిపేస్తాడు, కర్మయోగం చేయడం నిలిపేస్తాడు. కర్మయోగం చేయడం నిలిపేసి జ్ఞానం లేకపోతాడు కానీ జ్ఞానములో నిలవలేడు. జ్ఞానములో ఏముంటుందంటే సర్వకర్మ సన్యాసం ఉంటుంది. జ్ఞానంలో కర్మ చేయాల్సిన అవసరం ఉండదు, జ్ఞానంలో కర్మ చేయాల్సిన అవసరం ఉండదు. అవసరం ఉండదు అనేటువంటిది ఉంది చూడండి, ఇది చాలా చాలా పరిస్థితి అన్నమాట. అంటే ఏంటి? అక్కడ చేసే పరిస్థితి లేక చేయకుండా ఉన్నాడా, లేకుంటే మనఃపూర్వకంగా అతని దృష్టిలో కర్మ అనేటువంటి భావనే లేకుండా ఉన్నాడా అనేటువంటిది వస్తుంది. అతని దృష్టిలో ఎట్లా ఉంటుందంటే, వారి దృష్టిలో అసలు జీవుడు దేవుడు అనేటువంటి భావనే ఉండదు. ఎవరి దృష్టిలో? జ్ఞాని దృష్టిలో జీవుడని ఈశ్వరుడని ఆ భావనే ఉండదు. జీవేశ్వర భేదం అనేటువంటిది ఉండదు. జీవేశ్వర భేదము లేనటువంటి స్థితి ఏది ఉన్నదో అది జ్ఞాననిష్ట. జీవేశ్వర భేదము లేని స్థితి, దానిని గురించి మనం కొద్దిగా విచారించుకోవాల్సి ఉంది. అది సంసారం అనేటువంటి టాపిక్లో నేను చెప్పాల్సింది. సరే, నేను ఈరోజు చెప్పిండాల్సింది. సరే, ఈరోజు సాయంకాలం క్లాస్లో చెప్పిండాల్సిన దీంట్లో గురువుల యొక్క తత్వాన్ని గురించి చెప్పుకుంటూ ప్లస్ మళ్ళీ ఇక్కడ ఈ గంగ జాతర కారణంగా కొంత టైం కూడా ఇదైంది కాబట్టి ఆ టాపిక్లో ప్రవేశిస్తే టైం సరిపోదని దానికోసమనే మేము కేటాయించినాం. కాబట్టి దాన్ని మళ్ళీ చెప్తాం. ఇప్పుడు విషయం ఏంటంటే, ఇక్కడ జ్ఞాననిష్ట, జ్ఞానులు అనేటువంటిది ఇక్కడ మనకు ఒక క్లారిటీ కావాలి. నేను ఈ క్లారిటీ కోసమని నేను చెప్తున్నా. ఎందుకంటే ఈ భక్తుల లక్షణాలు అనేటప్పటికీ చాలామంది చాలా రకాలుగా చెప్తారు, గొప్పవిని చెప్తారు, అంత బాగానే ఉంది. కానీ జ్ఞాన స్థితిలో ఉన్నటువంటి వాని యొక్క లక్షణాలు, అది జ్ఞాన భక్తి. అసలు జ్ఞానం అంటే ఏమి, భక్తి అంటే ఏమి అనేటువంటిది అక్కడ తేడానే లేని స్థితి అన్నమాట. అది దాన్ని చెప్పాలి. ఇప్పుడు దాన్ని చెప్పితే కానీ మనకి దీంట్లోకి ఎంటర్ మనం కాలేదు. అందువలన 13వ శ్లోకంలోకి ఎంటర్ కావడం పెద్ద కష్టమేం కాదు. నిజంగా భక్తి అంటే ఏంటి అనేది ముందు తెలియాలిగా. భక్తి అంటే ఏందో తెలుసుకొని మళ్ళీ మనం లోపలికి ఎంటర్ కావాలి. భక్తి అనేటువంటి దాని గురించే మనము తెలుసుకోకుండా భక్తుని లక్షణాలకి ఎంటర్ అయిపోతే అది అంత సమంజసముగా ఉండదు. పైగా సమంజసంగా ఉండడమే కాకుండా పరిపక్వత కూడా రాదు. ఆ పరిపక్వత రానటువంటి స్థితిలోకి వెళ్ళి మనం పూర్తిగా విచారణ చేసినంత మాత్రాన దానివల్ల పెద్ద ప్రయోజనం కూడా మనకు సిద్ధించదు. అందువలన ఉన్నటువంటి దాన్ని క్లారిటీగా మనం తెలుసుకొని ముందుకు స్టెప్ వేయాలి. సరే, ఇప్పుడు కర్మ చేసేటువంటి వాళ్ళకు ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఇహలోకానికి సంబంధించి కానీ పరలోకానికి సంబంధించి కానీ, ఇహలోకమైన పరలోకమైన శరీరంతోనే కదా అనుభవించాలా. స్థూల శరీరంతో ఇహలోకంలో అనుభవిస్తాడు, సూక్ష్మ శరీరంతో పరలోకంలో అనుభవిస్తాడు. ఈ లోకంలో
ఈ లోకములు అనుభవించేటివన్నీ ఏమున్నాయో అవంతా స్థూల శరీరము చేత అనుభవించేటువంటివి. పరలోకములో ఉన్నటువంటివి ఏమున్నాయో అవన్నీ అనుభవించేటివంతా కూడా సూక్ష్మ శరీరంతో అనుభవించేవి. అంటే మీ శరీరమును విడిచిపెట్టిన తర్వాత స్వర్గలోకమో కైలాసమో లేదా వైకుంఠమో లేదా ఇంక వేరే లోకమో ఏదైనా ఒకటి వీడు పొందితే ఆ లోకాన్ని పొందేటువంటి స్థితి అది సూక్ష్మ శరీరం పొందుతుంది, కానీ స్థూల శరీరం వెళ్ళదు. కాబట్టి అక్కడ పొందేటువంటి సుఖమును స్థూల శరీరము పొందకుండా సూక్ష్మ శరీరంతో పై లోకాల్లో అనుభవిస్తుంది, స్థూల శరీరంతో ఈ లోకంలో అనుభవిస్తుంది. అయితే స్థూల శరీరముతో ఈ లోకములో అనుభవిస్తూ ఉన్నా నిజంగా అనుభవిస్తూ ఉండేది స్థూల శరీరం కాదు, సూక్ష్మ శరీరమే ఇక్కడ కూడా అనుభవిస్తూ ఉన్నది. అయితే సూక్ష్మ శరీరము స్థూలమైన పదార్థములను అనుభవించేటువంటి కర్మఫలం ఉంది కాబట్టి ఆ స్థూలమైనటువంటి కర్మఫలాన్ని అనుభవించేటువంటి స్థితిలో ఈ లోకంలో అంటే భూలోకమునందు స్థూలముగా దాని ఫలములను సుఖదుఖములను అనుభవిస్తుంది. సూక్ష్మ శరీరమే ఇక్కడ అనుభవిస్తున్నది, సూక్ష్మ శరీరమే, కానీ స్థూలముగా అనుభవించేటువంటి కర్మఫలాలు ఉన్నాయి. అందువలన భూలోకమునందు స్థూలముగా స్థూల శరీరముతో వాటిని అనుభవిస్తుంది. తరువాత సూక్ష్మ శరీరముతో అనుభవించేటువంటి సుఖదుఖములు ఉంటాయి. ఆ సూక్ష్మ శరీరంతో అనుభవించేటువంటి సుఖదుఖములు స్వప్నంలో అనుభవించేటువంటి సుఖదుఖాలు కొన్ని ఉంటాయి. స్వప్నంలోనే కాకుండా పైలోకములో అనుభవించేటువంటి సుఖదుఖాలు కొన్ని ఉంటాయి. అంటే ఆ సూక్ష్మ శరీరముతో ఏది అనుభవించాలనో ఆ ఫలములను అనుభవించడానికి పైలోకాలకు పోతుంది. ఇప్పుడు ఇహలోకమునందు కానీ పరలోకమునందు కానీ ఈ రెండింటిలో అనుభవించేటువంటి సుఖ దుఃఖాది విషయాలకు సంబంధించి స్థూల శరీరము సూక్ష్మ శరీరము ఏదో ఒకటి ఉంది. అయితే జ్ఞాననిష్ట కలిగినటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటంటే ఈ స్థూల శరీరానికి సంబంధించి కానీ సూక్ష్మ శరీరానికి సంబంధించి కానీ స్థూల పదార్థములను వాటి ద్వారా కలిగేటువంటి సుఖ దుఃఖాలతో కానీ సూక్ష్మ శరీరంతో కలిగేటువంటి సూక్ష్మమైనటువంటి సుఖ దుఃఖాదులతో కానీ నాకు ఎటువంటి సంబంధము లేదు, నాకు ఎటువంటి సంబంధం లేదు, అవి జరిగేటివి జరుగుతూ ఉంటాయి అని నిర్లిప్తుడుగా ఉండగలుగుతాడు. అంటే దానినే ఇహాముత్రార్థ ఫలభోగ విరాగం సాధన చతుర్ష సంపదలో ఇది వచ్చేస్తుంది. నిత్యానిత్య వస్తు వివేక జ్ఞానం అనేటువంటిది మొదటి సాధనం. తర్వాత ఇహా అముత్ర ఫలభోగ విరాగం, ఇహలోకమునందు పరలోకమునందు ఇవి రెండు కూడా ఇవన్నీ అధ్యాసలే అనేటువంటి స్థితి నిర్ణయం అవుతుంది. ఎప్పుడైతే ఈ లోకము పరలోకము రెండు కూడా నాకు అవసరం లేదు అని దానిని కాకవిష్ఠాయాం అని అన్నారు శంకరాచార్య స్వామి వారు. కాకవిష్ఠాయాం అని అంటే కాకి రెట్ట వేసినప్పుడు, కాకి రెట్ట వేస్తే షర్టు పైన ఏమో పడింది, వెంటనే వీడేం చేస్తాడు, వెళ్ళి ఆ బట్టలు తీసేసి తలస్నానం చేస్తాడు. కాకి రెట్ట వేసినప్పుడు తలస్నానం చేస్తారు. ఎందుకు తెలుసా మీకు? కాకి రెట్ట వేస్తే తలస్నానం చేస్తారని తెలుసా అండి? ఇంకెవరన్నా చెప్పగలరా? ఓకే ఓకే శేఖర్ రెడ్డి గారు.
సరే, ఇప్పుడు శనేశ్వరుని వాహనం ఏంటి? కాకి కదా. శనేశ్వరుని యొక్క వాహనం కాకి. ఇప్పుడు శనేశ్వరుని వాహనం కాకి అయినప్పుడు కాకి పోతూ ఉంటేనే, కాకి చేస్తేనే నాకు ఒక ఇది జరిగిందండి. నా లైఫ్లో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ చెప్తానేనండి. నేను వేరే ఇద్దరు ఫ్రెండ్స్ అండి. మేము ఇద్దరు ఫ్రెండ్స్ అంటే నాకు పెద్దగా ఫ్రెండ్స్ ఎవరు లేరు. సరే, ఇద్దరు ఫ్రెండ్స్ అయితే ఒకానొక సమయంలో ఏమైందంటే, ఇద్దరు కూర్చొని ఉంటే ఈ కాకి ఏం చేసిందంటే మా ఇద్దరి మధ్యలో కాకి, మేము ఒక ఇంటిలో కూర్చొని ఉన్నాం. ఒక ఆఫీస్లో కూర్చొన్నామండి. ఆఫీస్లో కూర్చొని ఉంటే ఎదుటి చైర్లో వాళ్ళు కూర్చున్నారు, ఈ చైర్లో నేను కూర్చున్నాను. ఆ కాకి ఏం చేసిందంటే ఆ ఇంటిలోనికి ప్రవేశించి మా ఇద్దరి మధ్యలో ఒక్కసారి ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా వెళ్ళింది. ఇలా వచ్చింది, ఇలా వెళ్ళింది. ఇలా వచ్చి వెళ్ళే లోపల ఆ క్షణము నుండి మా ఇద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ అనేటువంటిది ఎడబాటు కావడం ప్రారంభమైంది. ఆ క్షణం అది నేను బాగా గుర్తించాను, కాకి రావడం వెళ్ళడం. అప్పుడు నేను ఇది కాకతాళీయమని అనుకున్నాను. కానీ తర్వాత జరిగిన పరిణామాలను బట్టి తెలిసింది ఏంటంటే ఇదొక ఇండికేషన్ అని నాకు తెలిసింది. వెంటనే ఇంకా ఆటోమేటిక్గానే ఫ్రెండ్షిప్ అనేటువంటిది అంతా కూడా పూర్తిగా విడిపోవడం జరిగింది. సరే, ఎందుకు చెప్తున్నానంటే ఒక్కసారి కాకి వచ్చి వెళ్ళిందంటే అది శనేశ్వరుని వాహనం. శనేశ్వరుని వాహనం అయినప్పుడు అక్కడ ఎవరు వచ్చినారంటే, మీరు ఇంకొకటి చెప్తానేనండి, వివాహం జరగాలని అనుకోండి, శనేశ్వరుని ప్రభావం ఉండాలంటారా లేదంటారా? శనేశ్వరుని అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి. శనేశ్వరుని యొక్క అనుగ్రహం ఉంటేనే వివాహం సక్రంగా జరుగుతుంది. శనేశ్వరుని యొక్క ప్రభావం సక్రంగా లేకపోతే వివాహం కూడా జరగదు. అది జ్యోతిష్యంలో చెప్పేటువంటిది. మరి నేను ఏడు వేదాంతములు అవన్నీ చెప్పకూడదు, అవన్నీ ఇక్కడ సంబంధించిన అంశాలు కాదు. కానీ ఇప్పుడు ఇక్కడ కర్మ కూడా మనకి ఇక్కడ ప్రభావం ఉంది కాబట్టి కర్మతత్వాన్ని గురించి చెప్పే సందర్భంలో ఇవన్నీ ఉంటాయి. మరి జ్ఞాననిష్టకు వచ్చేటప్పటికి ఇవన్నీ ఉండవు. జ్ఞాననిష్టలో ఇవన్నీ ఏమీ లేవు, వీటి గురించి అసలు పట్టించుకునే పరిస్థితి ఉండదు. మరి దానికి దీనికి ఎంత తేడా ఉంటుంది చూడండి. అందుకే చెప్తా ఉండేది అంటే ఏంటి, ఈ కాకవిష్ఠ, కాకి రెట్ట వేసినప్పుడు ఆ కాకి రెట్ట వచ్చి నెత్తినో బట్ట మీదనో పడితే ఆ బట్టలను విడిచిపెట్టేసి వెంటనే తలస్నానం చేసి పరమేశ్వరునికి నమస్కారం చేస్తే ఆ దోషం ఏమైనా ఉంటే పోతుంది అని అక్కడ విషయం. అందుకని ఆచార్యుల వారు అపరోక్షానుభూతి అనే గ్రంథంలో రాస్తారు. యథాకాకవిష్టాయాం వైరాగ్యాన్ని గురించి వైరాగ్యం గురించి చెప్తూ కాకవిష్ట అంటే ఏ విధంగా అయితే కాకి రెట్ట వేసినప్పుడు వెంటనే నువ్వు దాన్ని పూర్తిగా శరీరాన్ని అంతటిని కూడా కడుక్కుంటావు, దాన్ని దూరం పోయేటట్లుగా చేసుకుంటావు, అది ఒకటి. రెండవది, కుక్క కక్కిన పాయసమునందువలే. పాయసం ఉంది, ఆ పాయసము కుక్క తిన్నది. ఆ కుక్క ఇప్పుడు ఏం చేసింది, తిని ఆ పాయసాన్ని కక్కేసింది.